డాక్టర్లు 27 ఫిబ్రవరి నుంచి రకరకాలుగా ప్రొటెస్టులు చేస్తున్నారు. రిలే హంగర్ స్ట్రైక్ కూడా 15వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లాలో చేస్తున్నారు. అట్లాగనే ఆ భాగంలోనే ఇవాళ ఇక్కడ నెల్లూరు జిల్లాలో అన్ని డాక్టర్లు అన్ని ఉద్యోగాల సంఘాలు కలిసి ఈ ర్యాలీ నిలవరిస్తున్నారు. ఈ ర్యాలీ కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా, ఎన్నో లెటర్లు ఇచ్చినప్పుడు కూడా మా సమస్యలు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో, టైం బౌండ్ ప్రమోషన్స్ కానివ్వండి, టైం బౌండ్ పే స్కేల్స్ కానివ్వండి, 2006లో అమలుపరిచిన యూజీసీ విధానాన్ని చాలా అవకతవకలు ఉన్నాయి కాబట్టి దానికి అనామలీ కమిటీ 2010లో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా 7 సంవత్సరాలుగా దాన్ని కంప్లీట్గా పూర్తిగా క్లియర్ చేసి డాక్టర్స్కి తగిన కరెక్ట్ అయిన శాలరీలు రావట్లేదు. మొన్న జాయిన్ అయిన డాక్టర్లు కూడా 44,000 మాత్రమే జీతం తీసుకున్నారు. కానీ వార్తల్లో అన్ని మీడియాలో జనాలు అపోహలు కల్పించి లక్షలాది జీతం తీసుకున్నారని డాక్టర్ల మీద నింద వేశారు. అవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ ఒక్క ప్రొటెస్ట్ నడుస్తుంది. అందువల్ల ఈ డిమాండ్స్లోనే భాగంగా పిహెచ్సి డాక్టర్లకి వెహికల్స్ కానివ్వండి, వెహికల్ అలవెన్స్ కానివ్వండి, ఏపీవీపీ డాక్టర్లందరికీ కూడా ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డివిజన్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెలంగాణ ఆంధ్ర డివిజన్స్ అవ్వట్లేదు. వాళ్ళని ఇంకా ప్రభుత్వ డాక్టర్లుగా గుర్తించి ఈహెచ్ఎస్ కార్డ్స్ కూడా ఇవ్వట్లేదు. కొన్ని దాంట్లో ప్రభుత్వ డాక్టర్లు అంటారు, కొంత కాదంటారు, అటానమస్ అంటారు. ఇట్లాంటి విధానాలను కూడా ఖండిస్తున్నాము. అట్లాగే సిపిఎస్ ఏదైతే ఉందో అది మెడికల్ డాక్టర్లు కూడా దీంట్లో భాగం కాబట్టి మాకున్న ప్రాబ్లమ్స్ దాని మీద కూడా చాలా చెప్పాము. మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇన్ని సమస్యలు ఏమైందంటే ఈ సిపిఎస్ డబ్బులు ఏదైతే మా దగ్గర నుంచి 10% తీసుకున్నారో అవన్నీ కూడా మా ఖాతాలో ఇప్పుడు దాకా జమ అవ్వలేదు. అట్లాగా కూడా లక్షలు మాకు జమ అవ్వకుండా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా విధానాలను ప్రశ్నిస్తూనే ఈ ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. ఈ ఒక ప్రొటెస్ట్కి ఇప్పుడు అన్ని సంఘాలు కూడా మనకి మద్దతు ఇచ్చినాయి. ఇవాళ డివైఎఫ్డి కానివ్వండి, ఏపీ ఈడబ్ల్యూ కానివ్వండి, సిపిఐ సిపిఎం పార్టీలు కానివ్వండి, అలాగే అన్ని సిపిఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు కానివ్వండి, జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక కానివ్వండి, ఇట్లాగా రకరకాలుగా చాలా సమస్యలు ముందు వచ్చినాయి. నిన్న రాత్రి ఏపీ హంస కూడా రాష్ట్రం అంతా దీనికి మద్దతు ప్రకటించామని చెప్పారు. సిపిఎస్ ఎంప్లాయీస్ స్టేట్ అధ్యక్షులు రామాంజనేయులు గారు కూడా దీనికి కంప్లీట్ మద్దతు స్టేట్ వైడ్ ఇస్తున్నారు. అందువల్ల ఇది ఒక జిల్లాకు పరిమితం కాదు. ఈ అజిటేషన్ ఏదైతే చాలా ఇంకొక అపోహ కూడా ఉంది, ఇక్కడెక్కడో డాక్టర్ని సస్పెండ్ చేశారని దాని మీద అనేసి అట్లాంటి అపోహలు ఏం లేవు. ఇది రాష్ట్రమంతా జరిగే ప్రభుత్వ ఉద్యోగుల ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మీదనే కానీ ఒక పర్సనల్గా కానీ ఒక ఇండివిజువల్ కానీ కాదని చేస్తూ డాక్టర్ శ్రీనివాసన్, స్టేట్ కో కన్వీనర్, ఏపీజీడీఏ.